హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్‌లో టేస్టీ రెసిపీ వచ్చేసి బీరకాయ పాల కర్రీ. బీరకాయను పీల్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. తర్వాత ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకుందాం. మనం తరచూ చేసుకునే బీరకాయ కర్రీ కంటే మరింత టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్‌గా తినేయొచ్చు. అలాగే ఈ కర్రీని చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ మెత్తబడేదాకా వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పక్కనుంచుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఆయిల్లో కలిసేదాకా ఒకసారి బాగా కలపండి. దీనిపై మూత నుంచి 50% కుక్ అయ్యేదాకా ఉంచండి. ఎప్పుడు ఒకే రకం బీరకాయ కర్రీ కాకుండా ఓసారి ఇలా బీరకాయ పాల కర్రీని కూడా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు తగినంత సాల్ట్ని, హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని బాగా కలపండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా నచ్చుతుంది. ఓసారి కంపల్సరీ ట్రై చేయండి. తర్వాత తగినంత కారంని యాడ్ చేసుకుందాం. ఇలా చేసిన బీరకాయ కర్రీని పిల్లలైనా పెద్దలైనా హ్యాపీగా తినేయొచ్చు. ఇప్పటిదాకా ఈ కర్రీని ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఒక మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలపండి. కోకోనట్ పౌడర్, వేయించిన పల్లీల పొడిని యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుంటే సరి. ఈ టేస్టీ బీరకాయ కర్రీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. చివరిలో పాలను యాడ్ చేసుకొని బాగా కలపండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. చివరిలో కొత్తిమీరను చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.